నమస్కారం అండి, మాది రాయలసీమ. ఈరోజు నేను ఎండుమిరపకాయలతో నలిసిన కారం చేస్తానండి. చేసేటప్పుడు మీకు కూడా చూపిస్తాను. దానికి ఏమేమి కావాలో చూపిస్తానండి, చూడండి. 15 ఎండుమిరపకాయలు, 5 రెబ్బలు ఎల్లుల్లిపాయలు, ఉసిరికాయ అంతా చిన్నది చింతపండు, 1 ఉల్లిపాయ, 2 రెబ్బలు కరివేపాకు, 1 స్పూను జీలకర్ర. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇంక ఇవన్నీ వేపేసుకోవాలండి. ఎండుమిరపకాయలు, జీలకర్ర అన్నీ ఒకేసారి వేపేసుకోవాలి. ఈరోజు ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర బాగా వేపుకోవాలండి. దోరగా వేపేసుకొని అప్పుడు చేసుకోవాలి నలిచిన కారం. ఉప్పు వేసుకొని ఇప్పుడు బాగా పిసుకోవాలండి. నలిసిన కారం ఇలా కలుస్తాయి. ఇందాక చింతపండు చూపించాను కదండి, ఆ చింతపండు వేసుకొని బాగా పిసుకోవాలండి నీళ్ళు వేసి. ఎల్లుల్లిపాయలు కూడా వేసుకొని పిసుకోవాలండి బాగా. ఉల్లిపాయలు వేసి పిసుకున్నానండి. వేరే గిన్నెలోకి తీసుకున్నానండి. ఇప్పుడు మా చిన్నప్పుడు రాగి సంగటి, నలిచిన కారము బాగా తినేదానండి నెయ్యి వేసుకొని. ముందుగానే సంగటి చేసుకున్నానండి, నలిచిన కారం వేసుకొని నెయ్యి వేసుకొని ఇప్పుడు పెట్టుకొని తింటున్నానండి, చూడండి. సూపర్. మా వంట నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.